30 డేస్లో 30 రోజుల్లో టెట్ పాస్ అవ్వడం ఎలా అంటే ఇప్పుడు మన ఉన్న సబ్జెక్టులను మనం ఒక 5గా డివైడ్ చేసుకుంటాం. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్, తర్వాత మనకు ఏ సబ్జెక్ట్ ఉన్నాయి ఇంకా సైన్స్, సోషల్. ఈ సబ్జెక్టులను మనం ఏ విధంగా చదవాలంటే ఉన్న సబ్జెక్టులను మనకు ఏ సబ్జెక్ట్ వచ్చిందో ఆ సబ్జెక్ట్ని మనం పర్టికులర్గా చదవాలి. లేకుంటే ఇంకా కొత్త సబ్జెక్టులను మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నీకు వచ్చే 3-4 సబ్జెక్టులు ఉన్నాయనుకో, దాన్ని మనం రివిజన్ చేసుకోవాలి. ఎలా రివిజన్ చేసుకోవాలా? తెలుగు వచ్చిందనుకో, తెలుగుని ఇంకోసారి చదవాలి. ఆ చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. సైన్స్ ఉందనుకో, సైన్స్ చదవాలి. చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. తర్వాత ఏముంది, ఇంకోటి ఇంగ్లీష్ ఉందనుకో, ఇంగ్లీష్ని గ్రామర్ చూసుకోవాలి. తర్వాత మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడ ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ని బట్టే మనం చేసుకుంటాం కాబట్టి మ్యాథ్స్కి మనకు టెన్షన్ లేదు. సైన్స్ ఉంది, సైన్స్ చదవాల్సింది కాబట్టి చదవాలి. చదివిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టుల మీద మనకు గ్రిప్ రావాలంటే మనం ఒక ప్లానింగ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ చదవడం స్టార్ట్ పెట్టాలి. సైన్స్ కానీ, తెలుగు కానీ, తర్వాత సైకాలజీ కానీ, ఈ 3 సబ్జెక్టులు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టెట్. ఓకే, ఆ టెట్లో మనం ఎలా చదవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు తీసుకున్నాం అనుకో, తెలుగులో 24 మార్క్స్ ఏమో కంటెంట్ ఉంది, 6 మార్క్స్ ఏమో మెథడ్స్ ఉంటాయి. యాస్టీజ్ అన్ని సబ్జెక్టులు అలానే ఉంటాయి. తర్వాత నేను ఇప్పుడు సైన్స్ తీసుకుంటే 24 మార్క్స్ ఏమో కంటెంట్, 6 మార్క్స్ మెథడ్స్. సైకాలజీ ఆల్సో సేమ్. మనం ఏం చేయాలి? చదివే సబ్జెక్టులను మనం ముందుగా ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకో, ఇంగ్లీష్ ఎలా అవుతుంది? ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మ్యాథ్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి అస్సలు కేరాదు. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ కూడా ఏం చేయాలి? మనం చదవాలి. చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందుకోసం మనం ఒక 3 సబ్జెక్టులు ఎంచుకున్నాం. సైన్స్ కానీ, తెలుగు కానీ, తర్వాత సైకాలజీ కానీ. ఇవి చదివే సబ్జెక్టులు. చదివే సబ్జెక్టులను మనం మనస్ఫూర్తిగా చదివి మన సబ్జెక్ట్ ఎక్కడైతే నాలెడ్జ్ ఎక్కడ తక్కువ ఉందో, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో దాన్ని మనం ముందే గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో పల్లదుర్గాయ వర్షం అంటే పల్లదుర్గాయ అని చెప్పిన తర్వాత పల్లదుర్గాయ రచనలు ఏవి? ఆ పల్లదుర్గాయ అంటే వర్షం పాడమే కథ ఏంది? తర్వాత ఏమో అతను చేసిన రచనలు ఏంది? తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మన బుక్లో లాస్ట్లో ఉంటాయి కదా, ఆ గ్రామర్ మొత్తం చూసుకోవాలి. తెలుగు ఒక లెసన్ అయిన తర్వాత లాస్ట్లో ఉన్న నా గ్రామర్ పాయింట్స్ ఏముంటాయో అవే బాగా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆ బుక్ వెనకాల ఏదైతే ఉందో ప్రకృతి వికృతి కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెట్ కోసం అయితే ఏం చదవాలంటే లాస్ట్లో గ్రామర్ పాయింట్స్ ఏముందో, లెసన్ వెనకాల గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో అవి చక్కగా చదువుకోవాలి. తర్వాతనేమో ఒక లెసన్ తర్వాత ఉన్న గ్రామర్ పాయింట్స్ చదవాలి. తర్వాత బుక్ వెనకాల ఉన్న ప్రకృతి వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా?